హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్ ఏవైతే ఉన్నాయో 2016లో అలాగే 4016 రూపాయలు, దీంతో పాటు జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వలేదు. ఆ పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసేంత వరకు మీకు పూర్తి సమాచారం రాదు, కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది, వారికి కొంత సహాయం చేసినట్టు అవుతుంది, వాళ్ళకి కూడా ఈ సమాచారం వెళ్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద 2016 అలాగే 4016 పెన్షన్ డబ్బుల కింద ఇచ్చింది. 2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ని డబుల్ చేసి ఆసరా పెన్షన్ నుండి చేయూత పెన్షన్గా మార్చి 2016 వచ్చేవారికి 4016, అలాగే 4016 వచ్చేవారికి 6016 ఇస్తామన్న సంగతి తెలిసిందే. అయితే గత నెల జనవరి 26 తేదీన రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో మొదటిది రైతు భరోసా. రైతు భరోసాలో రెండవ విడతలో 6,000 చొప్పున లబ్ధిదారులకు ఇచ్చింది. అలాగే ఇంకా ఎందరో మంది రైతులకు ఈ డబ్బులు రావాల్సి ఉంది. రెండవది ఇందిరమ్మ ఇండ్లు. ఇందులో 4,50,000 ఇండ్లు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం 70,000 ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. మూడవది కొత్త రేషన్ కార్డు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ 4 పథకాలు పూర్తి అవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ పథకాలు పూర్తి అయిన తరువాత పెన్షన్ పథకాన్ని మొదలు పెట్టనున్నట్టు సమాచారం. అయితే ఈ 4 పథకాలు మార్చి 31 తేదీలోపు పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త పెన్షన్ను కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే ప్రారంభించనుంది. ఇప్పుడు జనవరి నెల పెన్షన్ విషయానికి వస్తే, ఈ ఫిబ్రవరి 21 నుండి 27 లోపు, అంటే నెల చివరి ఆఖరి వరకు ఈ పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేస్తాం, అంటే ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.